ఆయన ప్రెస్టేజ్ కోసం, స్టేటస్ కోసం ఈ సంబంధం తెచ్చారు. ఒకరిని ప్రేమించిన నన్ను ఇంకొకరికి అంటగట్టడానికి ప్రయత్నిస్తున్న ఆయన నాకు తండ్రి ఎలా అవుతాడు? ఇదిగో మీ అందరికీ ఆఖరి మాటగా చెప్తున్నాను వినండి. ఒకరిని ప్రేమించి ఇంకొకరితో సంసారం అనే వ్యభిచారం నేను చేయలేను. పెళ్లి విషయం మాట్లాడకు వచ్చిన మా తాతయ్య మీద చేయి చేసుకుంటావా? నేను కొసలడానికి కూడా చూడకుండా గుడ్డలు బాదినట్టు మీరు మనుషులేనా? ఆయన కొట్టడం కదా, దమ్ముంటే నన్ను కొట్టండి. వదలండి రావాణ్ణి. మీరు తప్పుకోండి. వీడి ప్రాణాలతో ఈ ఫంక్షన్ కి దిష్టి తీస్తా. కాల్చండి నాన్న, ఆగిపోయారే. ముందు నన్ను చంపిన తర్వాత సీను చంపండి. మధు, ఇది నా తండ్రికి నాకు సంబంధించిన విషయం. మీరెవరూ మాట్లాడకండి. అంతా వినండి. ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరో అతనికి చెప్తున్నాను. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఇతను నేను ప్రేమించుకున్నాం. బతికుంటే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే కలిసి చేస్తాం. అవునన్నా, నీకు ఇష్టం లేకపోయినా నేను ఇతన్నే చేసుకుంటాను. నీ ఆస్తి నాకు అవసరం లేదు. నీ ఇంటి పేరులో ఇనీషియల్ కూడా నేను వాడుకోను. నీ కూతురు నన్ను బర్త్ సర్టిఫికెట్ చించేసి రోడ్డు మీద పెరిగిన ఒక అనాథల సీనుతో వెళ్ళిపోతాను. అందువల్ల మీ పరువు పోతుందనుకుంటే మమ్మల్ని చంపేయండి. సారీ అమ్మా, నీది ఇంత డీప్ లో అనుకోలేదు. ఏదో ఈ వయసులో వచ్చే జనరల్ ఇన్ఫాచ్యుయేషన్ అనుకున్నా. కానీ ఇతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే యువర్ లవ్ ఇస్ రియలీ గ్రేట్. ఐ అప్రిషియేట్ యూ. ఊరుకో. మీ అందరికీ నా కూతుర్ని చూస్తే ఏమనిపిస్తోంది? నాకు మాత్రం నా కూతుర్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. నా కూతుర్లో అతనంటే కమిట్మెంట్ కనిపిస్తుంది. తన ప్రేమ కోసం, ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప ప్రేమదేవత కనిపిస్తోంది. తన మనసులోని ప్రేమ స్వార్థం లేనిదని, స్వచ్ఛమైందని అర్థమవుతోంది. నా కూతురు నిన్ను నమ్మి అన్నీ వదులుకొని నీతో వస్తానంటుంది. మరి నిన్ను నేనెలా నమ్మాలి? నీ సిన్సియారిటీ నాకెలా తెలుస్తుంది? నువ్వు దాని ఒంటి మీద నగలు చూసి ప్రేమించావో లేక దాని ఆస్తి చూసి ప్రేమించావో నాకు తెలియాలి కదా. పూటకి 10 కూరలేసి పెట్టకపోయినా పర్వాలేదు. కనీసం రోజుకు 2 పూటలు అన్నమైనా పెట్టగలవా? దాన్ని ఏసీ కార్లో ఎలాగూ తిప్పే ఛాన్స్ లేదు. కనీసం రిక్షా అన్న ఎక్కించగలవా? కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీది. నేల బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్డ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు? డాడీ సింగపూర్ వెళ్తా, డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపా. స్టార్ హోటల్లో ఉంచా. ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా. రోజుకో డ్రెస్ కొనిపెట్టా, డ్రెస్ కో వాచ్ సెలెక్ట్ చేశా. ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు. వాట్ కెన్ యూ డూ ఫర్ హర్? ఇప్పుడు నేను కాల్చి పారేసిన షాండ్లియర్స్ ఖరీదు 25 lakhs. సెకండ్స్ లో పెంకులు చేశా. నీ లైఫ్ లో అంత అమౌంట్ గురించి కలగని కూడా ఉండవు. నువ్వు నా కూతుర్ని ప్రేమించింది నిజమైతే, నా కూతురుతో నువ్వు నిజంగా కలిసి 7 అడుగులు నడవాలనుకుంటుంటే నీ చిరిగిన చెప్పులు తీసేసి ఈ 25 లక్షలు విలువ చేసే గాజు పెంకుల మీద 10 అడుగులు నడుచుకుంటూరా. స్వయంగా నేనే నీ కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తాను. కమాన్. ఏ భయం పుట్టిందా? ప్రేమ పోయిందా?
రెండు అడుగులు కూడా వేయలేనోడివి నీకు ప్రేమ ఎందుకురా? పెంకుల మీద నడవడానికి నీకెంత బాధో నా కూతురు నీ మురికి బస్తీలో నడుస్తానంటే నాకు అంతే బాధరా. రే 7 అడుగులు కాదు, నా మధు కోసం 7 సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను. నీ పాపిష్టి చేతులతో నా కాళ్ళు కడగన అవసరం లేదు, కానీ కన్యాదానం మాత్రం చెయ్యి. నీ కూతురి చేతిని నా చేతిలో పెట్టు. పెట్రా! ఏంటది? ఎవరైంత గొర్ర చేసింది? ఎలా ఉంది తాతగారు? జరిగిన దానికి నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేముందమ్మా, అంతా మా కర్మ. లేదు తాతగారు, దీనికి అంతటికి కారణం నేనే. ఇక నాకు చావైనా బ్రతికైనా అది సీనుతోనే. తన కోసం అన్ని వదులుకుని వచ్చేసాను. అవును తాతగారు, మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే పారిపోయి వచ్చేసాను. సీను, అరే సీను, నీకోసం ఎవరు వచ్చారో చూడు. మధురా. సీను, ఇంకా మునుగుతున్నావేంట్రా? లేచి కూర్చో. నీకోసం ఇంటిని, ఇంటి వాళ్ళని, అన్నిటిని వదులుకుని వచ్చేసిందిరా. వాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు మందు రాస్తే తగ్గిపోతాయిరా. మందేసినా మాయని దెబ్బ కొట్టాలరా వాళ్ళని. వాళ్ళ పరువు మీద, పరువు ఉందన్న అహం మీద కొట్టాలరా. మీరిద్దరూ ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాకే వాళ్ళు కనపడండి. అప్పుడు చూస్తా వాళ్ళు తల్ల తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారో. ఆలోచించగట్టి ధైర్యంగా వెళ్ళండి. నా ఆశీర్వాదం, ఆ భగవంతుడి అండదండలు మీకు ఎప్పుడు ఉంటుంది. మీ నాన్నగారి మాట కాదని పెళ్లి చేసుకున్నావనే ఆవేశంలో వాళ్ళు తొందరపడి అలా చేశారే గాని నీ మీద కోపంతోనూ నిన్ను బాధ పెట్టాలనో కాదమ్మా. అవునరా, నువ్వంటే మాకెంత ప్రాణమో నీకు తెలుసు. మేం చేసింది పొరపాటే. మా మీద కోపం ఉంటే మమ్మల్ని కొట్టు, అంతేకాని నువ్వు కడుపు మార్చుకోవద్దురా. 3 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఈ విషయం మీ నాన్నగారికి తెలియకుండా ఎలాగో దాచాం. ఆయనకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. ఒక్క ముద్ద తినా. అందరినీ ఏడిపిస్తూ నువ్వేడుస్తూ ఇలా పస్తులుండి ఏం సాధిస్తావు? అబ్బా మీరు ఊరుకోండి. తిన్నా మమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా.